ప్రజలు కష్టాల నుంచి గట్టెక్కాలి అంటే ఏ మంత్రం జపించాలి అని అడిగిందట. అప్పుడు శివుడు లోకంలోకెల్లా గొప్ప మంత్రం విష్ణు సహస్రనామము అని చెప్పాడట. దానికి పార్వతీదేవి కేనోపాయేన లఘున విష్ణోన్నామ సహస్రకం అని విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైనటువంటి మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు అన్నాడు, ఓ పార్వతి, నేను ఎల్లప్పుడూ కూడా ఆ ఫలితము కొరకు జపించే మంత్రమే శ్రీరామ మంత్రం. ఈ మంత్రాన్ని ఒక్కసారి అంటే వేరే మంత్రాలు 1000 సార్లు జపించేటువంటి ఫలితం వస్తుంది ఈ రామనామ మంత్రం వల్ల. అప్పుడు ప్రజల కష్టాలు తొలుగుతాయి అని పార్వతీదేవికి ఈ మంత్రాన్ని బోధ చేశాడట. ఏ మంత్రం అది? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని కనుక 3 సార్లు స్మరిస్తే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకి శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది అని శివుడు పార్వతీదేవితోటి చెప్తాడు. రామ శబ్దము యొక్క మహత్యం, ఆ రామనామాన్ని ఒక్కసారి గట్టిగా స్మరిస్తే చాలు 1000 నామాలతోటి 1000 సార్లు ధ్యానించినట్లు అవుతుందని ఆర్యులు చెప్తారు. శ్రీరామ తారక మంత్రాన్ని జపించే కిరాతకుడైనటువంటి మహర్షి వాల్మీకి అయినాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటటువంటి 13 అక్షరాల నామ మంత్రాన్ని 13 కోట్లు జపించి రామదాసు శ్రీరామ సాక్షాత్కారాన్ని పొందారని మనకి పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇక స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. అంటే రామనామాన్ని 1,000,000 సార్లు రాస్తే ఒక్కొక్క అక్షరం మహాపాతకాలను నశింపజేస్తుంది అని తెలిపాడు. కాశీలో మరణించిన వారు ముక్తి పొందుటకు కారణం శ్రీరామనామమే. భక్తులు కాశీకి వెళ్ళి అక్కడ జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రముందు మరణించినప్పుడు వారి మరణ సమయంలో వారు ముక్తి పొందుటకై ఆ భక్తవ శంకరుడే స్వయంగా శ్రీరామ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలగజేస్తాడని చెప్పి కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి. శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల ఉన్నటువంటి పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయి అని నమ్మకం. అలానే మా అనే అక్షరము ఉచ్చరించినప్పుడు మూసుకుంటుంది. కాబట్టి బయట మనకు కనిపించేటువంటి ఆ పాపాలు ఏవి కూడా మనలోకి ప్రవేశించలేవట. అందుచేత శ్రీరామనవమి నాడు శ్రీరాముని అనుగ్రహం పొందాలి అంటే ఈ ఒక్క మంత్రము జపిస్తే చాలు అని చెప్పి శాస్త్రాలు అంటున్నాయి. శ్రీరామ రామ రామేతి రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. అమ్మవారు చాలా గుణవంతురాలు, చాలా సౌందర్యవతి అని చెప్పి చెప్తున్నారు. కానీ అదంతా కూడా అపోహ మాత్రమే. అంటే మేము స్వామివారి తరపు నుంచి ఉన్నాం, అది అమ్మవారి గురించి గుణగణాలు నిజమా అబద్ధమా మేము తెలుసుకోవద్దా? అవునా కదా? అది చెప్పాలని చెప్పి చాలా అపోహంగా చెప్పారు. దయచేసి అమ్మవారి గురించి ఇంకేమైనా మంచి గుణాలు ఉంటే కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మా రామచంద్రమూర్తి అమ్మవారిని వివాహం చేసుకోవాలని చెప్తే సరే, దశరథ మహారాజు చెప్పిన విధంగానే ఎలా అయితే వనవాసానికి వెళ్ళాడో వివాహం చేసుకోవాలని చెప్పి ఆ కోదండాన్ని విరిచి అమ్మవారిని వివాహం చేసుకున్నారు.
కానీ అమ్మవారు స్వామివారిని వివాహం చేసుకోవడానికి ఏదైనా ఒక చిన్న గుర్తు కానీ లేదా ఏదైనా ఉంటే చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఎవరైనా సరే. అమ్మవారు అయోనిజగా జన్మించారు. ఇంకా అంత బాల్యంలోనే శివధనస్సుని లేపి నిలబెట్టగలిగారు. ఇంకా అడవులకు భర్తతోని పాటు భర్తను అనుసరించుకుంటూ వనవాసానికి కూడా వెళ్ళారు. మళ్ళీ మరి ఎట్లయితే వనవాసానికి తండ్రి మాటని రాముడు చెప్పినప్పుడు ఇది కూడా వర్తిస్తుంది కదా. ఓకే, థ్యాంక్ యూ. సరే చెప్పారు. అమ్మవారు చిన్న వయస్సులోనే శివధనుస్సుని ఆడుకుంటూనే విరిచేసిందని చెప్తున్నారు. సరే, మీరు ఇన్నిసార్లు చెప్తున్నారు కాబట్టి మేము నమ్ముతాం. కానీ ఇంకొక విషయం ఏంటయ్యా అంటే, అమ్మవారు ఎక్కడి నుంచి ఉద్భవించింది, అమ్మవారి గోత్రాలేమిటి అని అవి కూడా ఒక్కసారి చెప్తే బాగుంటుంది. మేము కూడా స్వామివారి గురించి వాళ్ళ వంశస్థులు ఎవరు, వాళ్ళ తండ్రి గారు ఎవరు, వాళ్ళ తాతగారు ఎవరు, అవన్నీ కూడా మేము కూడా చెప్తాను. అదేవిధంగా మీరు ఇచ్చేటువంటి కట్న కానుకలు ఏమిటి అవన్నీ కూడా తెలియజేయాలి. జై శ్రీరామ్. అమ్మవారి గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పలేము. ఆవిడ సాగర గర్భ సంభూత, సముద్రంలో నుండి ఉద్భవించి స్వయంగా శ్రీ మహావిష్ణువుని వరించిన, ఆయన వక్షస్థలాన్ని అధివసించిన మహాలక్ష్మి. అలాగే ఆవిడ వేదవతి, వేదాలే స్వరూపం దాల్చిన మహాలక్ష్మిగా ఆవిడ తపస్సు చేసుకుంటూ ఉంటే రావణాసురుడు బలాత్కరించబోయి ప్రార్థించబడి, ఆవిడ రావణాసుర సంహారం కోసమని శ్రీరాముడికి సహాయం చేయడం కోసం ఆయన్ని వరించి చేపట్టిన సీతామహాసాధ్వి. ఆయన అడవులకు వెళ్ళిపోతానన్నాడు. సీత, నువ్వు అడవుల్లో ఉండలేవు, నేను వెళ్ళిపోతాను, నువ్వు ఇక్కడ అత్తమామల్ని సేవించుకొని ఉండు అని చెప్పి వెళ్ళిపోతానంటే, నువ్వు ఒక్కడే వెళ్ళి ఏం చేస్తావయ్యా అక్కడ, నేను లేదే నువ్వేం పని చేస్తావు, నా సహకారం సహాయం లేకుండా నువ్వేం చేయలేవు, నేను వస్తే కానీ నీ పని కాదు అని చెప్పి ఆయన వెంట అడవులకు నడిచింది ఆవిడ. ఆవిడ అణువున కూడా స్త్రీమూర్తిలో ఉన్న సాహసాన్ని, సద్గుణాలని, పాతివ్రత్యాన్ని, ధైర్యాన్ని, ఒక కార్యశీలత్వాన్ని కూడా అడుగున కూడా ఆవిడ చూపించి శ్రీరాముడికి తగిన పత్ని అనిపించుకున్నది. అది సీతాదేవి మహిమ గొప్పతనం. ఓకే, సరే, మేము ఇంకా లొంగాము అమ్మవారికి. అమ్మవారు స్వామివారికి ఇష్టపడింది కాబట్టి, స్వామివారు ఇష్టపడ్డారు కాబట్టి అమ్మవారు మంచి గుణం ఏమిటయ్యా అంటే, ఈ రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్తే అమ్మవారు కూడా వచ్చింది. అది వాస్తవమే, అది అపోహ కాదు. కాబట్టి సరే, దీనికి మేము ఒప్పుకుంటున్నాము, ఇవ్వడానికి నిశ్చయం కుదిరింది. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి ప్రవరలు ఏమిటి, గోత్రాలు ఏమిటి అని కూడా తెలుసుకుందాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాజిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయా ఋషయ ప్రవరాన్విత వాజిష్ఠ గోత్రోద్భవాయ మహారాజవర్మణో నప్త్రే. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాజిష్ఠ మైత్రావరుణ త్రయా ఋషయ ప్రవరాన్విత వాజిష్ఠ గోత్రోద్భవాయ అజమహారాజ శర్మణో పౌత్రాయ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాజిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయా ఋషయ ప్రవరాన్విత వాజిష్ఠ గోత్రోద్భవాయ దశరథ మహారాజ శర్మణ ఉద్యోగ వ్యాపార దినదిన అభివృద్ధి సిద్ధ్యర్థం మమ గృహేణ ధనధాన్య వస్తు వాహన ధేనుకాంచన పుత్రపౌత్ర అభివృద్ధి అర్థంచ మమ పుత్రస్య పుత్రికస్య అఖండ విద్యా పారంగత యోగ్యత ఫల సిద్ధ్యర్థం ఇష్టదైవత కులదైవత
అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధ్యర్థం శ్రీ రాజార్యవరోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మాం తత్కృష్ణాత్ పరమం పదకం సదా పశ్యంతి సూరజః దివేవ చక్షురాజదం తద్విప్రాసో విపణ్యవో జాగృవాం సస్యమంతుదే విష్ణోర్యత్పరమం పదం పర్యాప్యానందరాజాది సర్వస్తోమోదిరాత్రముత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య రిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం వందేవ శరదాశరో మాంగళ్యధారణమూర్త సుమూర్త అస్తు కంఠే వర్ధాని వందేవ శరదాశరో మాంగళ్యధారణమూర్త సుమూర్త అస్తు ప్రతిష్ఠితమస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంద్రయుగం స్మరామి ఏతత్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత అనుకూలతా ఫలసిద్ధిరస్తు ఆత్మనే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాన్మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం జననీ మంత్రజామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి